వైద్య విద్య ఆరోగ్యం కానీ రవాణాలో కానీ మీకు రవాణా మినిస్టర్ ఈ జిల్లాలో ఉన్నారు, సుధీర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు అన్ని విధాలుగా కూడా శక్తితో కానీ యుక్తితో కానీ ప్రతి ఒక్కరు ఉడుకుతున్న రక్తాన్ని మొత్తం కూడా ఈ రక్తానికి అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకున్నాం. సోదరులారా, నందమూరి తారక రామారావు గారి మాటలు ఎప్పటికీ కూడా మరవకూడదు. మనం శ్రామికుడి చెమట నుంచి, మన తెలుగింటి ఆడపడుచుల కన్నీటి పట్టి నుంచి, కర్షక కార్మికుల కన్నవాళ్ళ నుంచి, యువ రక్తంలోంచి, శ్రామికుల చెమటలోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 100 మందే రేపు 1,00,000 మంది అవుతారు. మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కారణం మీరు. భావిస్తా ఉన్నాను. దాన్ని కూడా పెట్టి పుట్టాలంటారు కదా, అందుకనే చెప్తున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా అన్న గారి గురించి, రవణ గారి గురించి అందరికి కూడా తెలుసు. చాలా మంచి మనిషి. అనంతపురం జిల్లాని మొత్తానికి కూడా నీరు ఎలా రావాలా, రైతుల కుటుంబాలు ఎలా బాగుపడాలా, ఏ విధంగా మనం కష్టపడితే రైతు కుటుంబాలు సుఖపడతాయి అని చెప్పి ఆలోచించే వ్యక్తి మన పరిటాల రవణ. కీర్తిశేషులు పరిటాల రవణని ఈరోజు మన శ్రీరామ్ గారి రూపంలో మనం చూసుకుంటున్నామంటే నిజంగా ఆయన మీద మనకి ఎంత అభిమానం ఉందో మనకి తెలుసు. ఒక చిన్న ఉదాహరణ కూడా నేను చెప్పదలుచుకున్నాను. 2005 జనవరి 24న ఒక దుర్ఘటన జరిగింది. దాని తర్వాత మన అద్దంకిలో ఆ రోజు నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ రోజు 25, 24, 25, 26 తారీఖుల్లో మనం కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు వెంకటేశ్వర్లకు ఈరోజు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే రకంగా మొదటిసారి అద్దంకి రావడం ఇది మొదటిసారి. మరి అద్దంకి ప్రజలకు అదే రకంగా యువత కనిపిస్తుంది. యువత గురించి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎక్కువ టైం తీసుకోవడం మంచిది కాదని 2 మాటల్లో మా మధ్య జరిగిన చిన్న సంభాషణ ఒకటి చెప్తా. ఈయన ఇక్కడికి వచ్చి పైన మా నలుగురిని చూపించి బుల్లెట్లు అని చెప్తాడు. మా దగ్గరకు వచ్చినప్పుడు మా బుల్లెట్లకు ఏదైనా చేయాలని చెప్పి మీ గురించి మాట్లాడుకుంటాడు. ఆయనకి ఏదైనా చేయాలి, మా ప్రజలకు, నా బుల్లెట్లకు నేను ఏదైనా ఖచ్చితంగా చేయాలని చెప్పినప్పుడు మేము ఆయనకు ఒకటే మాట చెప్తాం. అన్నా, నీతో పాటు నీ చేతుల్లో 3 మినిస్టర్లు ఉన్నారు. నీతో పాటు నీ కాన్స్టిట్యూన్సీలో నీ ప్రజల కష్ట సుఖాలు పంచుకోవడానికి 3 మినిస్టర్లు ఉన్నారు. నీతో పాటు నీతో పాటు 3 మినిస్టర్లు ఉన్నారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక 3 మినిస్టర్లు చేసినట్టు అలాగే వెళ్తారో ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అంతటి డెవలప్మెంట్ ఎమ్మెల్యే నుంచి కాదు, వెంకటేష్ నుంచి జరుగుతుంది. మరి అభిమానం చూపించినందుకు
అతని ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పసుపు జెండా ఈ రాష్ట్రంలో ఎగిరింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు అధికారంతో పసుపు జెండా భుజం మీద వేసుకొని ఈరోజు వచ్చాం. అద్దంకి నియోజకవర్గంలో ఎవరు ఏమన్నా ఎక్కడికైనా పోనీ కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడికి పోదు, అది వెంకటేష్ చేతుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చేసుకుంటాను. ఈరోజు శ్రీరామ్ గారు ఒక మాట అన్నారు, సుధీర్ గారు ఉన్నారు, శ్రీరామ్ ఉన్నారు, మేమున్నాం. ఈరోజు మా తండ్రులు మంత్రి పదవుల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో వీరేంద్ర గారికి కానీ ప్రతి ఒక్కరికి కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడికి ఒక చరిత్ర ఉంది. తండ్రులు కష్టపడ్డారు కాబట్టి యువకులుగా ప్రతి ఒక్కరు కూడా మా సొంతం తీసుకొని ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా ఈ రోజు అభిమానం చూపెడుతున్నారు. పసుపు జెండాని నమ్మి బతికాం, పసుపు జెండాతోనే బతుకుతాం. మీ అందరి